న్యూస్కి స్వాగతం. కాంగ్రెస్ పార్టీ నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని, జిల్లా ప్రజలందరూ సహకరించి తనను గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల రాజు తెలిపారు. గురువారం నెల్లూరులోని డిఆర్ ఉత్తమ్ హోటల్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, నెల్లూరు జిల్లాలో తాను కలెక్టర్గా పనిచేస్తున్న సమయంలో అక్షరాస్యత కార్యక్రమం ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావడం జరిగిందన్నారు. ఈ జిల్లా ప్రజలందరూ తనకు పరిచయమన్నారు. పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపిస్తే జిల్లాకు సేవ చేసే శక్తి తనలో ఉన్నదన్నారు. విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తానని, విద్యారంగం నేడు ప్రైవేటీకరణ అయిందని, విద్య పేదలకు అందని ద్రాక్షలాగా మారిందన్నారు. నాణ్యమైన విద్యను పేదలకు అదే విధంగా చేస్తానన్నారు. నెల్లూరు జిల్లాలో పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేస్తానని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అన్ని వర్గాలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామన్నారు. ప్రతి ఒక్కరూ తనను ఆదరించాలని, అనుభవం ఉన్న తనను గుర్తించే కాంగ్రెస్ పార్టీలో ఎన్నో పదవులు కట్టబెట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చేవూరి దేవకుమార్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు బాలసుధాకర్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పాల్గొన్నారు. గతంలో కలెక్టర్గా పనిచేస్తున్న టైంలో ప్రజా కలెక్టర్గా పిలువబడి నెల్లూరు ప్రజల ఆదరాభిమానాలని పొంది ఈనాడు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మెంబర్గాను, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ వింగ్స్కి నేషనల్ కోఆర్డినేటర్గా, నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా మీ ముందు నేనున్నాను. ఈనాడు ఇండియా అలయన్స్లో భాగస్వాములైనటువంటి వామపక్షాలతో కలిసి ఆంధ్రప్రదేశ్లో ఈ ఎలక్షన్స్లో మేము పనిచేస్తున్నాం. గతంలో కేంద్ర స్థాయిలో 2004 నుంచి 2014 వరకు భారతదేశాన్ని పాలించినటువంటి అప్పటి యూపీఏ ప్రభుత్వంలో మొదటి టర్మ్లో వామపక్షాలు కాంగ్రెస్తో పాటు పనిచేశాయి. వామపక్షాలు ఆ టైంలో కాంగ్రెస్ పార్టీకి ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ అనేది ఇవ్వటం జరిగింది. ఆ కామన్ మినిమం ప్రోగ్రాంలో పేద ప్రజల అంశాల మీద అనేక విధి విధానాలు, చట్టాల గురించి ప్రస్తావన చేయటం జరిగింది. అయితే ఆ కామన్ మినిమం ప్రోగ్రాంలో ఉన్నటువంటి అంశాల మీద పనిచేసేందుకు అప్పుడు జాతీయ సలహా మండలి అనేది కేంద్ర ప్రభుత్వంలో సోనియా గాంధీ గారి అధ్యక్షతన ఏర్పాటైంది. అటువంటి జాతీయ సలహా మండలిలో నాకు పనిచేసే అవకాశం కలిగింది. వామపక్షాల యొక్క వారు సూచించినటువంటి విధి విధానాలు, దేశానికి కావలసిన చట్టాలు, మరి కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీల మేరకు సోనియా గాంధీ గారి ఆధ్వర్యంన అనేక విధానాలు, చట్టాలు రూపకల్పనలో నాకు ఒక స్పేస్ దొరికినందుకు, భాగస్వామ్యం దొరికినందుకు ఎంతో సంతోషిస్తున్నాను. ఆ జాతీయ సలహా మండలి నుంచే రైట్స్ బేస్డ్ లెజిస్లేషన్స్ అని పేదలకి కొన్ని హక్కులు ఇస్తూ, ఆ హక్కులకి చట్టబద్ధత ఇస్తూ వారి అభివృద్ధిని కాంక్షించేటువంటి అనేక చట్టాలు తీసుకొని రావటం జరిగింది. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, ఫారెస్ట్ రైట్స్ యాక్ట్, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్, ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్,
ఇటువంటి అనేక చట్టాలు, రైట్స్ బేస్డ్ లెజిస్లేషన్స్ రూపకల్పనలో నాకు వచ్చినటువంటి అనుభవంతో నాకు ఇప్పుడు చాలా స్పష్టత ఉన్నది. ప్రజల యొక్క సమస్యల మీద ఒక ప్రజాప్రతినిధి ఎలా పనిచేయాలి, ఏ విధంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలి, ప్రభుత్వ యంత్రాంగాన్ని ఏ విధంగా కదిలించాలి, క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి, కేంద్ర స్థాయి వరకు విధి విధానాలు ఏ విధంగా ప్రజల పక్షాన్ని తీసుకొని రావాలి అనే అంశం మీద అనుభవం ఉన్నటువంటి నాకు నెల్లూరు పార్లమెంట్ మెంబర్ ఆఫ్ ప్రజలు ఎన్నుకున్నట్లయితే నెల్లూరు పార్లమెంట్ మెంబర్గా నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గానికి న్యాయం చేస్తానని దృఢ నమ్మకం నాకు ఉన్నది. ఎందుకంటే నా యొక్క 35 ఏళ్ల ప్రజా జీవితంలో, సివిల్ సర్వీస్లో, ఆ తర్వాత రాజకీయాల్లో నా దృష్టి ప్రజలకి ఏ విధంగా సేవ చేయాలి. ఇక్కడ జిల్లా కలెక్టర్గా ఉన్నప్పుడు ప్రతి సోమవారం పొద్దున్నుంచి రాత్రి వరకు ప్రజల విజ్ఞప్తులు వినేందుకు జిల్లా కలెక్టర్ ఆఫీసులో జిల్లా యంత్రాంగంతో కూర్చొని కొన్ని వందల వేల ప్రజల సమస్యల్ని ప్రతి సోమవారం పరిష్కారం చేసేవాడిని. ప్రతి సోమవారం ప్రజలు తండోపతండలుగా వచ్చేవారు. అంటే ప్రజల సమస్యల్ని వినేదానికి ఆ యొక్క ఓర్పు, సమస్యలకి కొంత ప్రత్యేకంగా అర్థం చేసుకొని పని చేయాలన్న దృక్పథం నాలో అప్పటి నుంచే ఉన్నది. మరి ఈ జిల్లాలో పనిచేస్తున్నప్పుడు నిరుపేద మహిళలు నిరక్షరాస్యత మూలంగా ఏ విధంగా అభివృద్ధికి దూరం అయ్యారని ప్రత్యక్షంగా చూశాను. మరి వాళ్ళందరూ కూడాను అక్షరాస్యులు కావాలి, చదువుకున్న వాళ్ళలాగా మేము కూడాను అభివృద్ధి చెందాలనే ఒక తృష్ణ వాళ్ళలో కలిగినప్పుడు నాకు అదొక స్ఫూర్తినిచ్చింది. వీళ్ళందరినీ అక్షరాస్యులు చేయాలి, వీళ్ళందరినీ అభివృద్ధి మార్గంలో పెట్టాలి. అయితే అప్పటి అడల్ట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వల్ల అయ్యే పని కాదు. అందుకనే ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టి అన్ని వర్గాల వారిని కలుపుకొని, అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని, ముఖ్యంగా ఒక 70,000 మంది యువకులు వాలంటీర్స్గా పనిచేస్తాం. 18 నెలల్లో ప్రతిరోజు 2 గంటలు ప్రతి ఒక్కరూ 10 మంది నిరక్షరాస్యులతో కూర్చొని చదువు చెప్తామని వాళ్ళు ముందుకు వచ్చినప్పుడు ఎంతో గర్వం కలిగింది నాకు. యువకులు ఇటువంటి దృక్పథం ఉన్నటువంటి యువకుల వల్ల దేశం బాగుపడుతుందనే ఉద్దేశంతో వారికి అటువంటి కన్స్ట్రక్టివ్ రోల్, సమాజాన్ని నిర్మించడానికి వారికి కన్స్ట్రక్టివ్ రోల్ కల్పించినటువంటి అవకాశం ఈ జిల్లా యువకులు నాకు కల్పించారు. అందుకే ఈ జిల్లాలో ఉన్నటువంటి యువకులకి నేను అభ్యర్థిస్తున్నాను, మీలో ఉన్న పొటెన్షియల్ నాకు తెలుసు. మీరు సమాజాన్ని ఏ విధంగా నిర్మించుకోవాలి, ఏ విధంగా మంచి భవిష్యత్తు సమాజానికి తీసుకొని రావాలి అనేది మీకు తెలుసు. అందుకనే నన్ను మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఎంపిక చేసుకున్నట్లయితే యువకుల యొక్క అభివృద్ధి, వారి ఉద్యోగ అవకాశాలు మెండుపరచుకోవడం, మరి ఈ సమాజాన్ని ముందుకు తీసుకువెళ్ళేదానికి నేను ప్రత్యేకమైనటువంటి దృష్టి కేంద్రీకరిస్తారని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. 10,000 మంది యువకులు ₹1 పారితోషికం తీసుకోకుండా ఆనాడు ఈ సాక్షరత ఉద్యమంలో పనిచేశారు. వారందరూ కూడాను ఈ సందర్భంగా మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను. వాళ్ళలో చాలా మంది ఇప్పుడు వయోవృద్ధులు అయి ఉండొచ్చు. గత వారం రోజులుగా నేను
ఏ ప్రాంతం వెళ్ళినా కూడాను అనేక మంది ముందుకు వచ్చి, అయ్యా నేను మీరు చేపట్టినటువంటి ఆ సాక్షరతా ఉద్యమంలో వాలంటీర్గా పనిచేశాం, కళాకారులుగా పనిచేశాం అని ముందుకు వచ్చి నాతో పరిచయం చేసుకుంటున్నప్పుడు నాకు ఎంతో సంతోషం కలిగింది. అదేవిధంగా అభివృద్ధి పందాలో నేను రాష్ట్ర స్థాయిలోనే కాక దేశ స్థాయిలో మహిళల సాధికారత కోసం నేను వేసినటువంటి అడుగులు మొత్తం దేశం యొక్క దృష్టిని ఆకర్షించటానికి పునాదులు ఈ జిల్లాలోనే ఏర్పాటు అయ్యాయని చెప్పడానికి సంతోషిస్తున్నాను. మరి ఆనాడు సాక్షరతా ఉద్యమం పూర్తి అయిన తర్వాత అక్షరాస్యులైనటువంటి మహిళలు వాళ్ళ జీవితాన్ని బాగు చేసుకునే దానికి సంఘటితమై సారాయి మీద ఉద్యమం చేసినప్పుడు వారికి అండగా నిలబడి వారి యొక్క సంఘటిత శక్తిని గుర్తించి గౌరవించి మరి ఆనాడు పేదరిక నిర్మూలనకు పేద ప్రజలు సంఘటితం కావాలనే ఒక పాఠాన్ని ఈ జిల్లా నుంచే నేర్చుకున్నాను. అందుకనే రాష్ట్ర స్థాయిలో గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారిగా ఉన్నప్పుడు రాష్ట్రం మొత్తంలో నెల్లూరులో చేపట్టినటువంటి పొదుపు లక్ష్మి కార్యక్రమాన్ని రాష్ట్రం మొత్తం విస్తరించడానికి, రాష్ట్రం మొత్తంలో 8 లక్షల సంఘాలు ఏర్పాటు చేయడానికి, వారి సాధికారిత వైపు అడుగులు ముందుకు వేయటానికి ప్రపంచ బ్యాంకు నుంచి ఆర్థిక సహాయం మొత్తం దేశం మొత్తంలోనే అతి పెద్ద పేదరిక నిర్మూలన కార్యక్రమాన్ని చేపట్టేదానికి స్ఫూర్తి ఈ జిల్లా పేద మహిళలే కల్పించారు. వారందరికీ మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ జిల్లా ఈ నెల్లూరు పార్లమెంటుకి మెంబర్ ఆఫ్ పార్లమెంటుగా ఎంపికైతే పేద మహిళల అభివృద్ధి కోసం, పేద మహిళల మరి సాధికారతకి పెద్ద పీట తప్పకుండా వేయటం జరుగుతుందని నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఈ విధంగా క్షేత్రస్థాయిలో ఒక అనుభవాలు తీసుకొని రాష్ట్ర స్థాయిలో తర్వాత కేంద్ర స్థాయిలో పనిచేసినటువంటి అనుభవంతో నాకు చాలా నమ్మకం ఉంది. నేను మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఎంపిక అయినట్లయితే ఈ నియోజకవర్గానికి తప్పకుండా పెద్ద నియోజకవర్గానికి సేవ చేయగలిగినటువంటి శక్తి నాలో ఉన్నది, అటువంటి ఆలోచన విధానం నాలో ఉన్నది, అటువంటి చరిత్ర నాకు ఉన్నది. అందుకనే నా అభ్యర్థిత్వాన్ని తప్పకుండా స్వీకరిస్తారని ఈ సందర్భంగా నెల్లూరు ప్రజలందరికీ అభ్యర్థన చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.